హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో మనిషి చనిపోయిన తర్వాత లేదా చనిపోవడానికి ముందర ఏం ఆలోచిస్తాడో మీకు తెలుసా? సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు తెలుసుకోవాలంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా మా ఛానల్ని చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. సో ప్రతి మనిషి పుట్టిన తర్వాత మరణించక తప్పదు. సో చాలామంది అనారోగ్యంతో చనిపోతారు, మరికొంతమంది వయసు అయిపోయి చనిపోతూ ఉంటారు. కానీ చనిపోవడానికి ముందల మన మెదడు అసలు ఏం ఆలోచిస్తుంది, మనం ఏం ఆలోచిస్తాం అన్నది తెలుసుకోవాలంటే ఒక్కసారి ఈ స్టోరీ వినండి. సో యుఎస్లో ఒక యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరుగుతుంది. సో రీసెర్చ్ ఏంటంటే, ఒక వృద్ధుడు 87 ఇయర్స్ వృద్ధుడు ఏదో ఒక చిన్న వ్యాధితో, హార్ట్ స్ట్రోక్తో వచ్చి జాయిన్ అయ్యాడు హాస్పిటల్లో. సో తను చనిపోతాడు ఇంకొన్ని రోజుల్లో అని తనకి తెలిసినప్పుడు, ఇంకా కొన్ని గంటల్లో చనిపోతున్నాడు, కొన్ని నిమిషాల్లో చనిపోతున్నాడు అన్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే మైండ్ రీడింగ్ అనేది పెట్టారు. ఆ మైండ్ టెస్టింగ్ది పెట్టినప్పుడు తను చనిపోవడానికి కరెక్ట్గా ఒక పావుగంట ముందల తన లైఫ్ టైం మెమొరీ, అంటే లైక్ తన లైఫ్లో జరిగిన ప్రతి సిచ్యువేషన్ని ఒక సినిమా రీల్ లాగా తను రివైండ్ చేసుకున్నాడంట. సో ఈ విషయం మీకు తెలుసా? మనం చనిపోవడానికి ముందల మన మెదడు ఏం ఆలోచిస్తుందంటే, మనం మన లైఫ్ టైంలో మన లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ ఉంటాయి, అలాంటి మూమెంట్స్, అలాగే మన లైఫ్ స్టైల్ మొత్తం మనకు ఒక సినిమా రీల్లా కనిపిస్తుందంట. సో ఇలాగే జంతువుల్లో చూస్తే మనకి ఎలుకలో కూడా ఇదే సిచ్యువేషన్ జరుగుతుందంట. తను చనిపోవడానికి కరెక్ట్గా ఒక 10 నిమిషాల ముందర తన లైఫ్ మొత్తాన్ని తను రివైండ్ చేసుకుంటుందంట. సో మరి మీలో ఎంతమందికి ఈ పర్టికులర్ టాపిక్ గురించి తెలుసు? మరి మీలో ఎప్పుడన్నా ఎవరన్నా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా వస్తాయని ఊహించారా? ఎవ్వరు ఊహించి ఉండరు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా షార్ట్ పీరియడ్. మరణం అనేది ఇప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మనం చనిపోవడానికి ఒక పావుగంటల ముందల మటుకు మనకి లైఫ్ కనపడుతుందంట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్యాగ్ తెలుగు ఛానల్.